కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడు. ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరచు, ఈ కృపలో నడిపించుకుని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దీవులతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనమును చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానైనను, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క విశ్వాసము, తన యొక్క జీవితమును చూసి ఆశ్చర్యపడిన కార్యమును చూడగలము. మనం మొదటి వచనం నుండి చదివినట్లయితే అక్కడ ఒక శతాధిపతిని చూడగలము. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు, ఆ శతాధిపతి యొక్క సేవకుడు వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు ఆయన యొద్దకు సహాయము కోసము ఆ శతాధిపతి పంపించిన వారు చెప్పిన మాటలను బట్టి అతని యొక్క జీవితము ఎలాంటిది అని యేసు ప్రభు ఆశ్చర్యపడి అతని యొక్క విశ్వాసమును బట్టి ఆ సేవకుని స్వస్థపరిచే కార్యమును చూడగలము. ఈ ఉదయకాలమున మన యొక్క విశ్వాసము, నీ జీవితమును గురించి నీవు ఎలాంటి ఒక సాక్ష్యమును కలిగి ఉన్నావు. నిన్ను గురించి నీవు చెప్పుకునేది మాత్రమే సాక్ష్యము కాదు. నిన్ను గురించి ఇతరులు నీవు లేని సమయం మాట్లాడుకునే కార్యంలే నీ యొక్క సాక్ష్యమై ఉంటున్నదని గ్రహించుకోవాలి. ఏదో నీ ఎదుట ముఖస్థుతి చేసినట్లు నీవు మంచివాడు, గొప్పవాడు, నీవు అది చేశావు, ఇది చేశావు అని చెప్పటము కాదు. నీవు లేని సమయమున నిన్ను గురించి ఒక సంభాషణ వస్తుందంటే, నీ కోసం ఎవరైనా మాట్లాడుతున్నట్టే ఆ వ్యక్తి చాలా మంచివాడు, ప్రార్థనాపరుడు, ఎవరిని మోసగించడు, ఎవరికి ఏ కీడు తలంచడు అని నిన్ను గురించి సాక్ష్యము చెప్పగలిగినట్లయితే నిజముగా నీవు ధన్యుడవు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఈ శతాధిపతి యొక్క జీవితం మనము చూసినట్లయితే ఆయన మొదటిగా కొంతమందిని పంపించినారు. వారు యూదులలో పెద్దలు. వారు వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్పింది, ఇతడు మనకు చాలా సహాయము చేసినవాడు, దేవాలయం కట్టించేదానికి సహాయము చేసినవాడు, ఇతనికి నీవు సహాయము చేయుటకు ఇతడు అర్హుడు అని చెప్పటం చూడగలం. ఇలాంటి సాక్ష్యంను మనము కలిగి ఉండటం గొప్పది. రెండవ కార్యం మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మాటలు విని ఆ ఇంటికి సమీపిస్తుండగా ఆ వ్యక్తి యొక్క, ఆ శతాధిపతి యొక్క స్నేహితులు వచ్చి, నేను మంచి హోదాలో ఉన్నాను, నేను రమ్మంటే ఒకరు వస్తారు, నేను పొమ్మంటే ఒకరు వెళ్తారు, అయితే నీవు నా ఇంటికి రావటానికి నేను తగను అని తన్ను తాను తగ్గించుకున్న ఒక కార్యం చూడగలం. ఈ దినములలో ఎక్కడ తగ్గింపు ఉన్నదో, ఎక్కడ దేవుని యందు విశ్వాసం ఉన్నదో అక్కడ దేవుని కార్యములను మనము చూడగలమని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేకులు నేను చేయగలను, నాతో చేతవును అని తమ హృదయములో గర్వించిన దాన్ని బట్టి దేవుని యొక్క కృపను తమ జీవితములో చూడలేకపోతున్నారు. నేనెంత గొప్పవాడను, నేనెంతగా చదువుకొని ఉన్నాను, నేనెంత మంచి హోదాలో ఉన్నాను, నాకెంత ఆస్తి ఉన్నదని ఎప్పుడైతే ఒక వ్యక్తి గర్విస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు విరోధంగా వెళ్తాడో, అతని జీవితంలో నిజముగా అతని జీవితంలో అతను పొందవలసిన ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందలేకపోతాడు. ఈ ఉదయ కాలమున ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్న కార్యము, దీన మనస్సు కలిగిన వారై దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో మనము నడుచుకున్నట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే మనకు నిరీక్షణ అని మన జీవితమును ఆయన వైపు చూస్తూ నడిచినట్లయితే
గొప్ప కార్యములను ప్రభు మన కొరకు చేయించడానికి సిద్ధముగా ఉన్నారు. అదే సమయంలో నీ జీవితంలో నీవు జీవించే విధానమును చూసి అనేకులు నీ వద్దకు వచ్చి నీలో ఉన్న దేవుని కనుగొంటున్నారా, నీ జీవితము ఎలాగున్నది, ఈ శతాధిపతి యొక్క జీవితం గురించి సాక్ష్యము ఎంత మంచిగా చెప్పబడినది. అతడు మంచివాడు, అతడు ఈ సహాయముకు అర్హుడు, తగినవాడు, అతనికి సహాయము చేయమని ఎలాగూ ఆ దినం యూదులు అడిగినారు. నిన్ను గురించి కూడా ప్రభువా ఇతని యొక్క జీవితం మాకు ఆశీర్వాదకరం ఉన్నది, ఇతనికి సహాయము చేయమని ఒక దినమున నీ కోసము ప్రార్థన చేసేవారు లేచినట్లయితే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని ముందు నీవు ఆయన యొక్క కృప కొరకు వేడుకుంటుంటే నీవు సాక్ష్యము లేని వ్యక్తిగా ఉన్నావా, లేక నిన్ను గురించిన సాక్ష్యము దేవుని ముందుకు చేరినప్పుడు ఆయన ఇతడు దీనికి తగిన వాడని నీకు సహాయము చేసేదానికి, లేక నీకు తోడుగా నడిచేదానికి నీ జీవితము సరిగా ఉన్నదా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ఒకసారి నీ హృదయమును ప్రశ్నించుకో. ఈ దినం నుండి అయినా ఈ శతాధిపతిలాగా నీ జీవితమును దేవునికి ముందుగాను మనుషులకు ముందుగాను యథార్థముగా కాపాడుకుంటూ ఆయన కృపను సంపాదించుకునేదానికి ప్రభు నీకు సహాయము చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నీకు ముందుగా మా జీవితంలో ఎలాగున్నాయో పరీక్షించుకొని నీ ఎదుట నాయన మేము నమ్మకస్తులుగా జీవించేదానికి, విశ్వాసముతో నీ ఎదుట నిల్చునేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక.